సంక్రాంతి పండుగ అంటే మూడొద్దులు మస్తు సంబరంగా చేసుకుంటారు. తొలుత నాడు భోగి మంటలు, రెండో నాడు మకర సంక్రాంతి, మూడో నాడు కనుమ. ఇట్లా ఊళ్ళల్లో పండుగ సందడి ఉంటుంది. ఆటలు, పాటలు, డాన్సులు, ముగ్గుల పోటీలు, పిండి వంటలతోని మస్తు సంబరంగా పండుగను జరుపుకుంటారు. అట్లా దేశం అంతా సంక్రాంతి పండుగకు భోగి మంటలు వేసుకొని పెయ్యిని గరం చేసుకుంటుంటే గీ ఊరోళ్ళకు మాత్రం గసొంటి ఏం ఉండవంటుర్రు చూడుర్రి. ఊరంతా శివమతం అంటుంటే నాది ఒక్కంది గురుమతం అంటాడ వెనకడికోగడు. ఆగో అట్టనే ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొన్ని ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్ ముచ్చట కూడా. సంక్రాంతి పండుగ గోలిగా దేశం అంతటా భోగి మంటలు వేసుకుంటుంటే నరసన్నపేట మండలంలో ఉన్న బసివలస, రెడ్డికపేట, చింతవాణిపేట ఊరోళ్ళు, గార్ల మండలంలో ఉన్న బూరపల్లి ఊరోళ్ళు, కోటబొమ్మాలి మండలంలో ఉన్న పెద్ద బొమ్మిడి ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్ మాత్రం గా పండుగ ముచ్చట ఎత్తలేరు. ఎందుకనేది గా ఊళ్ళో చెప్తారు. ఇగేనలే మా తాతండ్రులు కాండి మాకు ఇది భోగి మంట లేదు. అప్పుడు కాండి మాకు తెలియదు అది మంటలు వేయడం. ఆ మంట వేసిన ఆయన చచ్చిపోయాడు. భోగి మంట వేస్తుంటే భోగి మంటలు పడిపోయి చనిపోయారు అనేసి అక్కడ కండాలు మానేశారు. ఇప్పుడు నాకు 80 సుమారు అయిపోయింది. నాకు కాదు, మా తండ్రి ఉన్నాడు కూడా లేదు. ఈ మడక్కలు ఈ బసి వలసలే లేదు. భోగి తక్కిన వలసలు ఉన్నాయి. భోగి మంట ఇక్కడ వాసన లేదు. అగనాట వెనకడ తాతలు తండ్రుల కాలం నాడు భోగి మంటలు వేసుకునేటోళ్ళట, కానీ ఇప్పుడు అసలే వేసుకుంటలేరాట. అప్పట్లో భోగి మంటలలో పడి కొంతమంది కాలి జీవిడిచిలాట. అందుకనే ఇక అప్పటి సంది భోగి మంటలు వేసుకుంటే బంద్ చేసినామని అనుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఇట్టంటుంటే ఇప్పటి పడుసు పొల్లగాళ్ళు ఏమంటున్నారు ఏనోలే. పెద్దలు చెప్పే విషయం ఏంటంటే ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి కూడా లేదు. మరి ఇప్పుడు మనం చేయకూడదు. చేస్తే ఏదైనా జరుగుతుంది ఒక అపోహతో ఉండడం జరుగుతుంది. మాకైతే చాలా బాధగా ఉన్నది. మా తరంతో కాకుండా మా పిల్లలు కూడా ఎఫర్ట్ పడుతుంది. ఏఐ కూడా అప్డేట్ అయింది. బట్ మనకి ఇప్పుడు కూడా భోగి అనేది మా విలేజ్లో జరుపుకోవట్లేదు కాబట్టి చాలా బాధగా ఉంది. చేస్తామని పిల్లలు అల్లరబెట్టినా మరి వద్దని పెద్దవాళ్ళు చెప్తాండ్రు. అందుకు మానేసినాము. మాకు అందుకే సొమ్మల పండుగ లేదు, భోగి మంట లేదు, ఏది లేదు. మాకు అందుకే ఆవుల పూజ లేదనేసి అనుకుంటాను. మంచి మరి చుట్టుముట్టున్న ఊళ్ళల్లో ఏటి పండుగ సంబరాలను చూస్తుంటే మాకు కూడా చేసుకుంటే మంచిగుండు అనిపిస్తుంది అనుకోవచ్చుండు గీ అన్న. మరి చూడాలకి ఊళ్ళల్లో ముందు తరాల పొల్లగాళ్ళకి ఏమన్నా గీ పండుగ ముచ్చట్లు తెలిసేటట్టు చేస్తారో, లేకుంటే ఎప్పటి లెక్కనే భోగి మంటలను దూరంగా పెడతారో అనేది అడ్డంక ముచ్చట. గాని ఎప్పుడో అయిన దానికి ఇప్పుడు కూడా గదే భయంతో బతుకుతున్నారు కదా. ఏమో తీయాలి, ఎవరి భయం వాళ్ళది మరి.